సూపర్ స్టార్ కృష్ణ ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నటుడు కాదు, జాతీయ నటుడు, అంతర్జాతీయ ఫేమ్ ఉన్నటువంటి కూడా నటుడు. వీటికి కారణాలు ఏంటో మనం విశ్లేషిద్దాం. సూపర్ స్టార్ కృష్ణ మొట్టమొదటి నటించినటువంటి సినిమా తేనె మనసులు 1965 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఆదుర్తి సుబ్బారావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని రాజేష్ ఖన్నా, బబిత హీరోయిన్లుగా డోలీ అని చెప్పేసి రీమేక్ చేయడం జరిగింది. 1969 జనవరి 1న నార్త్ ఇండియాలో ఈ సినిమా రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించింది. అంటే ఒక తెలుగు సినిమాకు ఉండేటువంటి క్వాలిటీ, ఆ కథాంశం, ఆ కథలో ఉన్నటువంటి పట్టు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా అందివ్వటం, దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయటం, దాన్ని విజయవంతం చేయడం కూడా ఒక గొప్ప విషయంగానే మనం పరిగణించాలి. అలాగే సూపర్ స్టార్ నటించిన మూడవ చిత్రం మరి గూఢచారి 116. గూఢచారి 116ని హిందీలో ఫర్జ్ అని చెప్పి తీయటం జరిగింది. ఆ ఫర్జ్లో కూడా మరి జితేంద్ర, బబిత నటించారు. ఈ జితేంద్ర, బబిత నటించినటువంటి ఈ హిందీ సినిమాలో సేమ్ చేజింగ్లు ఉన్నాయి, సేమ్ ఫైటింగ్లు ఉన్నాయి, సేమ్ రివాల్వర్ గన్ షూటింగ్స్ ఉన్నాయి, సేమ్ యాజ్ ఈస్. కానీ నార్త్ ఇండియా ప్రేక్షకులు అయితే వెరెత్తిపోయారు. థియేటర్స్ వంక పరుగులు పెట్టినటువంటి పరిస్థితి. అప్పుడే జితేంద్రకి వాళ్ళకు పేరు కూడా ఇచ్చారు. ఆ పేరే జంపింగ్ జపాంగ్ అని. నిజంగా ఆ సినిమా ఒక టర్నింగ్ పాయింట్. జితేంద్రని తారాపదానికి తీసుకెళ్ళినటువంటి సినిమా ఈ ఫర్జ్తోనే అర్థమైపోయింది. సూపర్ స్టార్ కృష్ణ ఒక కథని కనుక ఒప్పుకుంటే ఆ కథ మన రాష్ట్ర స్థాయిలోనే కాదు, ఒక జాతీయ స్థాయిలో యాక్సెప్టబిలిటీ ఉంటుంది అని నిరూపించబడినటువంటి చిత్రంగా ఇది పేరుగాంచింది. అలాగే 1971 మోసగాళ్ళకి మోసగాడు తెలుగులో మంచి విజయం, అఖండ విజయం, అపూర్వ కలెక్షన్స్ సాధించింది. మీకు అందరికీ తెలుసు. దీన్నే మరి గన్ షూటర్ జానీ అని చెప్పేసి హిందీలోకి డబ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ సినిమాని హిందీలో తీద్దామని చెప్పి కొంతమంది నిర్మాతలు ప్రయత్నం చేశారు. కానీ ఇన్ని గుర్రాలు, ఈ అడవిలోకి వెళ్ళటం, ఫారెస్ట్లోకి వెళ్ళటం, ఈ ఫారెస్ట్లో దీనికి సంబంధించి ఒక నిధి గురించి అన్వేషణ చేయటం, ఇవన్నీ కూడా చాలా కష్టసాధ్యంగా ఉంది. దీని బదులు దీన్ని డబ్ చేస్తే పోతుంది అన్నప్పుడు హిందీలో దీన్ని డబ్ చేయడం జరిగింది. ఆ గన్ షూటర్ జానీ నార్త్ ఇండియాలో రిలీజ్ అయినప్పుడు అఖండ విజయం సాధించింది. ముఖ్యంగా ఏ క్లాస్ సెంటర్ తీసుకున్నా బ్రహ్మాండంగా ఆడింది. బి క్లాసు, సి క్లాసులో దుమ్మారం రేపేసింది. ముఖ్యంగా ఆ రోజుల్లో వారణాసి తీసుకున్నా, అలాగే అలహాబాద్ తీసుకున్నా, మిగతా ప్రాంతాలు బీహారు, మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాలు తీసుకున్నా కూడా ఈ సినిమా దద్దరిల్లిపోయేటువంటి కలెక్షన్స్ సాధించడం ఒక విధంగా అక్కడ దర్శకుల్ని, అలాగే ప్రొడ్యూసర్స్ని కూడా ఆశ్చర్యచకితులు చేసింది. అలాగే 16mm ప్రాజెక్టులో ఈ సినిమాలు పెట్టి వినాయక చవితి రోజున చాలామంది వీధికి కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. అది చూసి కూడా ప్రేక్షకులు వెరెత్తిపోయినటువంటి సంఘటనలు ముంబైలో చాలా ఉన్నాయి. మరి ఇంత గొప్పగా ఆడినటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో అందరినీ కూడా ఆశ్చర్యచకితులు చేసింది. ఒక తెలుగు హీరో ఇంత గ్లామరస్గా, ఇంత అద్భుతంగా ఒక హిందీ చిత్రాన్ని తలపింపజేసే రీతిలో తీశారు. మనం కూడా ఇంత సినిమా తీద్దామని చెప్పి అడ్వాన్స్ పెట్టుకొని చాలామంది కృష్ణ దగ్గరికి రావడం జరిగింది. కానీ తెలుగు పరిశ్రమని నమ్ముకున్న ఆయన హిందీ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఆ విధంగా ఆ సినిమాను అప్పట్లో చూసినటువంటి వాళ్ళలో రమేష్ సిప్పి ఒకళ్ళు. రమేష్ సిప్పి ఈ సినిమా చూసిన తర్వాత రమేష్ సిప్పిలోనే ఒక ఇన్స్పిరేషన్ కలిగింది. ఒక ప్రాంతీయ భాషా చిత్రం. ప్రాంతీయ భాషకి ఆ రోజుల్లో ఇప్పుడున్న డిమాండ్ కూడా లేదు, మార్కెట్ లేదు.
అలాంటిది అంత తెగువతో అతను తీసినటువంటి సినిమా నార్త్ ఇండియాలో అంత అద్భుతమైన కలెక్షన్స్, ఆ ఫైట్స్ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. మనం ఎందుకు ఈ సినిమాని తీయలేకపోతున్నాం అని ఆలోచించి అలా తీసినటువంటి సినిమానే షోలే. అయితే దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉందనుకోండి. ఈ సినిమాని చాలా త్వరితంగా తీశారు. షోలే తీయటానికి దాదాపు 2 సంవత్సరాల పైగానే పట్టింది. అలాగే ఫిరోజ్ ఖాన్ కూడా ఈ గన్ షూటర్ జానీ సినిమా చూసిన తర్వాత ఒక ప్రాంతీయ చిత్రం ఇంత గొప్పగా తీశారు, ఫైట్స్ ఇంత గొప్పగా తీశారు, మనం ఎందుకు తీయకూడదు అని చెప్పి అతను ధర్మాత్మ అనేటువంటి సినిమా తీశారు. ధర్మాత్మలో కూడా మీకు హాలీవుడ్ స్థాయి ఫైట్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే సూపర్ స్టార్ కృష్ణని చూసి ఒక షోలే వచ్చింది, ఒక ధర్మాత్మ వచ్చింది. ఇది ఎంతమంది మీరులో బిలీవ్ చేస్తారో తెలియదు, కానీ ఇది 100% వాస్తవం. కాబట్టి ఒక హిందీలోనే కాదు, అటు మోసకారం తమిళంలో కూడా ఒక ప్రపంచనాన్నే సృష్టించింది మోసగాడు. ఇది 50 కంట్రీస్లో పాటలను తీసేసి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చేసి రిలీజ్ చేస్తే ఆ మొత్తం 50 కంట్రీస్లో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా రష్యాలో కూడా అయితే ప్రజలు బ్రహ్మానందమే పట్టారు. అది సూపర్ స్టార్ కృష్ణకు ఉన్నటువంటి స్టామినా. ఒక మామూలుగా రాష్ట్ర స్థాయి నటుడు ఇంత అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళగలడా అనే ఎవరైనా ఆ రోజు ఊహించారా అంటే, ఫస్ట్ వరల్డ్లో పాన్ వరల్డ్ సినిమా ఏది అంటే మోసగాడు. తర్వాత శాంతి సందేశం కూడా చాలామంది కలెక్షన్స్ పరంగా అదేం విజయం అని అనొచ్చు, కానీ శాంతి సందేశాన్ని అనేక రకాలుగా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వేసి ఈ క్రైస్తవ మిషనరీస్ అన్ని దేశాల్లో కూడా చర్చిల్లో వాటిల్లో వాళ్ళకున్న థియేటర్స్లో వేయటం జరిగింది. 50 కంట్రీస్ కాదండి, దాదాపు 75 కంట్రీస్కి పైగా ఈ టైటిల్స్తో చూడటం జరిగింది. అందరూ కూడా జీసస్గా సూపర్ స్టార్ కృష్ణ నటన చూసి ఆశ్చర్యచకితులైన వాళ్ళు ఇంగ్లాండ్లో ఉన్నారు, యూరోపియన్ కంట్రీస్లో ఉన్నారు, అర్జెంటీనాలో ఉన్నారు, ఇటలీలో ఉన్నారు. అలాగే చాలా దేశాలు ఆయన అప్రిషియేట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది సూపర్ స్టార్కు ఉన్నటువంటి గొప్పతనం. మరి ఊరికి మొనగాడు ఒక తెలుగు సబ్జెక్టు, ఒక తెలుగు నేటివిటీ అయినటువంటి సబ్జెక్టు. ఒకనొక టైంలో పెద్ద పెద్ద హీరోలు కూడా అమితాబ్ బచ్చన్ సినిమాల్ని రీమేక్ రైట్స్ తీసుకొని తెలుగులో చేసేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి సూపర్ స్టార్ కృష్ణ సొంత కథలనే నమ్ముకున్నారు. ఊరికి మనగాడు అలా సహజత్వం గురించి వచ్చినటువంటి సినిమా, తెలుగు నేటివిటీ ఉట్టిపడేటువంటి సినిమా. దాన్ని హిమ్మత్ వాలా అని చెప్పి జితేంద్ర శ్రీదేవితో నార్త్ ఇండియాలో కనుక తీస్తే అద్భుత కలెక్షన్స్. ఒక విధంగా చెప్పాలంటే హిందీ స్క్రీన్ మీద ఒక నూతన వరవడికి దారితీసిన సినిమాగా హిమ్మత్ వాలా వచ్చింది. అంటే హిందీలో కూడా వాళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. అలాగే చుట్టాలున్న జాగ్రత్తలో డబుల్ యాక్షన్. ఒకళ్ళు క్లాస్గా ఉంటారు, ఒకళ్ళు మాస్గా ఉంటారు. క్లాసు మాసు కలిపి అందరు ఆడియన్స్ని ఒక కవ్వించి మెప్పించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ మవాలి అనేటువంటి సినిమాలో ఓ పక్కన గ్లామరస్ హీరోయిన్, ఆ రోజు హిందీలోకి ఇంట్రడ్యూస్ చేయబడ్డ శ్రీదేవి, మరొక ఎస్టాబ్లిష్ హిందీలోనే అవుతున్నటువంటి జయప్రదతో కలిసి జితేంద్ర చేసినటువంటి ఆ ప్రయోగం కూడా మవాలి హిందీ ఫీల్డ్ని ఒక ఊపేసింది. తెలుగు నేటివిటీ ఉన్నటువంటి ఈ సబ్జెక్టు హిందీలో ఆడదా అనే సంశయం వచ్చినప్పుడు హిందీ ప్రేక్షకులు కూడా ఈ మవాలి సినిమాని యాక్సెప్ట్ చేసి అద్భుతంగా రిసీవ్ చేసుకొని కలెక్షన్ల సునామీని సాధించడం జరిగింది. అలాగే తను దర్శకుడిగా తెలుగులో ఒక విభిన్నమైనటువంటి కథతో 70mm 6-track స్టీరియోఫోనిక్ సౌండ్తో తీసినటువంటి సింహాసనం హిందీలో సింహాసన్ పేరుతో జితేంద్రతో మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఒకే షెడ్యూల్లో పెడుతూ ఆయన తీసినటువంటి ఆ ప్రయోగం
ఇంతవరకు భారతదేశంలో ఎవరు కూడా చేయలేదు. అలాంటి ప్రయోగం చేసి అటు హిందీలో కూడా సక్సెస్ అయ్యారు, అలాగే తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయ్యారు. అది ఒక జానపద కథ. ఒక జానపద కథని నార్త్ ఇండియా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అన్నటువంటి డౌటు అందరికీ ఉండి వెనకం చేసేటువంటి పరిస్థితుల్లో ఎస్ యాక్సెప్ట్ చేస్తారు అని కలేజాతో ముందుకెళ్ళి ఒక దూకు దూకి విజయ దుందుపి మోగించినటువంటి సూపర్ స్టార్ కృష్ణని ఏమనాలి, ఏమని పిలవాలి. అలాగే మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే పాతాళ భైరవి సూపర్ స్టార్ కృష్ణ తను చదువుకునేటువంటి రోజుల్లో చిన్నతనంలో 21 సార్లు చూశారు. తన అభిమాన హీరో ఎన్టీ రామారావు నటించిన సినిమా అది. ఆ సినిమా అంటే ఆయనకి ప్రాణం. దాన్ని హిందీలో కూడా జితేంద్ర జయప్రదతో తీసినప్పుడు చాలామంది విమర్శించారు. పాతాళ భైరవి ఏంటి, ఎప్పుడో 1950s వచ్చింది, అది హిందీలో తీస్తే ఎవరు చూస్తారు, ఒక విధంగా డబ్బులు పోగొట్టుకుంటున్నాడేమో సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పి ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ హిందీలోకి ఆ క్లాసికల్ మూవీ రీమేక్ చేసిన తర్వాత నార్త్ ఇండియా ప్రేక్షకులు బ్రహ్మరథమే పట్టారు. ఒక గొప్ప క్లాసిక్ చిత్రాన్ని కళల్లో తీసి అద్భుతంగా సీన్ల వైజ్గా పండించి అది అందరికీ కూడా చూసే విధంగా తయారు చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఆయన ఎప్పుడూ కూడా తన సినిమాలే కాదు మిగతా సినిమాలను కూడా ఆదరించి వాటిని ప్రేక్షకులకి నార్త్ ఇండియా వాళ్ళకి అందజేస్తారు. అందులో జస్టిస్ చౌదరి కూడా ఒకటి. అది తను యాక్ట్ చేసిన సినిమా కాకపోయినా ఎన్టీ రామారావు యాక్ట్ చేసిన సినిమా అయినా సరే అది తెలుగు ప్రేక్షకుల్ని మాత్రమే రంజింప చేస్తుంది అని కాకుండా హిందీ ప్రేక్షకులు కూడా అందజేస్తే అది ఆడుతుందని నమ్మి రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు చెప్పారు. ఇది హిందీలో అంత యాక్సెప్ట్ చేయరేమో, వద్దు అని చెప్పినా కూడా ఆయన జస్టిస్ చౌదరి అని చెప్పి హిందీలో పద్మాలయ బ్యానర్ మీద తీసి అందచేత శాబాష్ అని చెప్పి అనిపించుకున్నారు. కాబట్టి ఒక మనిషి మార్గదర్శకుడిగా ఎప్పుడైతే ఎదుగుతూ ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తారో అలాంటి వ్యక్తే ఆదర్శప్రాయుడు అవుతాడు. కానీ ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇన్ని గొప్ప ప్రయోగాలు చేశారు, ఇంత కథల్లో నావెల్టీ ఉంది, ఆ నావెల్టీ ఉన్న కథల్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర స్థాయి కాదు జాతీయ స్థాయిలో కూడా అందరూ కూడా కవ్వించి మెప్పించేటువంటి చిత్రాలు కదా. మరి ఆయనకి ఎందుకని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రాలేదు? ఆ అవార్డు రాకపోవటం ఒక విధంగా బాధాకరమే. కానీ నాకు తెలిసి అవార్డు కూడా ఆయనకి ఇంకా చిన్నదేమో అని నాకు అనిపిస్తుంది. అసలు భారతరత్న లాంటి అవార్డు కూడా అలాంటి మనిషికి ఇవ్వటంలో తప్పు లేదు. ఎందుకంటే తను పెట్టిన ప్రతి పెట్టుబడి ప్రతి రూపాయి కూడా సినిమా ఇండస్ట్రీలో పెట్టారు. ఆయన నిజంగా కనుక తలుచుకుంటే సినిమాలో పెట్టుబడి కాకుండా ఏ పొలాల మీదో సైట్ల మీదో కనుక పెట్టుకుంటే హైదరాబాద్లో సగం ఆయన పేరు మీద ఉండేది. అలాగే చెన్నై, ఇప్పుడు మద్రాసు నగరంలో సగభాగం ఆయన పేరు మీద ఉండేది. డబ్బులకి ఏమీ చూసుకోకుండా ప్రతిదీ కూడా కార్మికుడికి అందాలి, కార్మికులు బాగా పైకి రావాలని అది సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టి ఎంతో గొప్ప సినిమాలు తీసినటువంటి ఆయనకి రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా ప్రభుత్వం కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు భారతరత్న నాటి అవార్డు కూడా ఇస్తే ఆ అవార్డుకి ఒక సముచిత గౌరవం వచ్చినట్టుగా భావించవచ్చు. ఆయనకే కాదు, నిజంగా చెప్పాలంటే రెబల్ స్టార్ కృష్ణరాజు కానీ, నటభూషణ్ సోహన్ బాబు కానీ, అలాగే మహానటి జయప్రద కానీ, సహజనటి జయసుధ కానీ వాళ్ళకు కూడా పద్మశ్రీలు ఏమీ రాలేదు, పద్మ పురస్కారాలు ఏమీ అందలేదు. అసలు వాళ్ళకు కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి అందజేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే చంద్రమోహన్ చాలా మంచి నటుడు, ఆయనకు కూడా అలాంటి అవార్డు రావాలి. అలాగే కళాభినేత్రి వాణిశ్రీ కూడా ఎలాంటి అవార్డులు రాలేదు. వీళ్ళంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా పేర్లు చెప్పలేకపోతున్నాను. కానీ వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సముచితమైన గౌరవం ఇస్తే వాళ్ళకి ఇచ్చినట్టు కాదు, కళమ్మ తల్లికి ఇచ్చినట్టే అని భావించవచ్చు. మరి మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ అవసరం. అలాగే మీ సపోర్ట్ మాకు నిరంతరం అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.